హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉపవాచకమైన కథాలహరి అనే దాంట్లో 11వ పాఠ్యభాగమైన లండన్ విద్యార్థి అనే ఈ పాఠ్యభాగాన్ని చర్చించుకుందాము. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్కి ఈ ఉపవాచకం కథాలహరి నుంచి మొత్తము 10 మార్కులు వస్తాయి మీకు. దీంట్లో మనకు మొత్తము 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఒక్కో పాఠ్యాంశం నుంచి 2 క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఇచ్చిన 2 క్వశ్చన్లలో మీకు ఒక లెసన్ నుంచి 2 క్వశ్చన్ల చొప్పున మొత్తం 8 ప్రశ్నలు ఇస్తారు. ఈ 8 ప్రశ్నలలో మీరు రాయాల్సింది కేవలం 5 మాత్రమే రాయాలి. ఒక్కో లెసన్ నుంచి 2 మార్కులు, 5 ప్రశ్నలు ఇస్తారు కాబట్టి 5 2 10 మార్కులు అనేవి ఈ ఉపవాచకం మొత్తం చదువుకుంటున్నట్టయితే మీకు 10 మార్కులు వస్తాయి. ఇక ఈ లండన్ విద్యార్థి అనే పాఠ్యభాగం గురించి చూసినట్టయితే వద్దిరాజు సోదరులు అని పేరు ప్రఖ్యాతులు గాంచిన రచయితలు ఉన్నారు. వారిలలో వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు అనే వీరిద్దరూ ఉన్నారు. వీరిలో ఒకరైన వద్దిరాజు రాఘవ రంగారావు రచించిన లండన్ విద్యార్థి అనే ఈ కథ గురించి చూద్దాము. ముందుగా రచయిత పరిచయం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామంలో వద్దిరాజు రంగనాయకమ్మ వెంకట రామారావుకు ద్వితీయ పుత్రుడిగా వద్దిరాజు రాఘవ రంగారావు 1894 ఏప్రిల్ 4న జన్మించాడు. ద్వితీయ పుత్రుడు, ప్రథమ పుత్రుడు ఎవరంటే వద్దిరాజు సీతారామచంద్రరావు అనేవారు వద్దిరాజు రాఘవ రంగారావు యొక్క అన్న. వీరు అన్న వద్దిరాజు సీతారామచంద్రరావు. వీరిద్దరూ వద్దిరాజు సోదరులుగా ఇనుగుర్తి సోదరులుగా పేరుగాంచారు. అంటే వీరి ఇంటి పేరుతోనూ అదేవిధంగా వీరి ఊరి పేరుతోనూ వీరు ప్రసిద్ధి చెందారు. ఇక చూసినట్టయితే వీరి వల్లే ఒక పాఠశాల, వీరి ఇల్లే ఒక పాఠశాల, వీరి తల్లిదండ్రులే గురువులు. అంటే వీరి పుట్టి పెరిగిన ఆ ఇల్లు, వీరి తల్లిదండ్రుల ప్రవర్తనే వీళ్లకు చాలా పుస్తకాలు చదివినంత జ్ఞానాన్ని పొందారు. వీరు 1918లో ఇనుగుర్తిలో విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను స్థాపించారు. అంటే ఒక లైబ్రరీ లాంటిది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ 1919లో ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. అంటే మనం బుక్స్ అవి పబ్లిష్ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. ఉచితంగా విద్యాబోధన కొరకు ప్రయత్నించి వారి స్వగ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి శిష్యగణానికి భోజనాది సౌకర్యాలు ఇంట్లోనే ఏర్పాటు చేసేవారు. అంటే విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి వీరు ఒక హాస్టల్ లాంటిది ఏర్పాటు చేసి అందులో చదువుకునే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తూ వాళ్ళ ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేసేవారు. ప్రజల్లో రాజకీయ సాంఘిక చైతన్యం కలిగించాలంటే పత్రికకు మించిన సాధనం లేదని 1922 ఆగస్టు 27న ఇనుగుర్తిలోనే తెనుగు పత్రికను స్థాపించి తెలంగాణ పల్లెల్ని మేలుకొల్పారు. ఇక్కడ మనకు పిక్చర్లో కనపడుతుంది తెనుగు పత్రిక. ఇది మనకు తెలుసు. దినపత్రికల ద్వారా ఎంత సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం అనేది మనకు లభిస్తుందో. ఎందుకంటే సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో ఆటోమేటిక్గా అభివృద్ధి దిశగా పరుగులాడతారు. ఇక చూసినట్టయితే వద్దిరాజు రాఘవ రంగారావు స్వయంగా తెలుగులో వీరి రచనలు చూసినట్టయితే వద్దిరాజు రాఘవ రంగారావు రచనలు తెలుగులో వీరావేశము, వరాహముద్ర, పంచకోట కషాయం, విషములు తత్చికిత్సలు, సప్తపది, ఉత్తర గురు పరంపర, ఆర్త ప్రబంధం, లండన్ విద్యార్థి కథ అనేవి వీరి రచనలు. వీరి రచనలు ఏంటి అంటే తెలుగులో వీరావేశం, వరాహముద్ర, పంచకోట కషాయం, విషములు తత్చికిత్సలు, సప్తపది, ఉత్తర గురు పరంపర, ఆర్త ప్రబంధం, లండన్ విద్యార్థి అనే కథను రచించాడు. మొదలాయిరము వడ్డమానుఘ్నుల్
అనేవి తమిళ అనువాద రచనలు. అంటే తమిళంలో ఉన్న ఆ డైరెక్టర్ రచనలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. సంస్కృతంలో చూసినట్టయితే సప్తగాథ వ్యాఖ్య, పాణినీయాష్టాధ్యాయి, తపతీ సంవరణోపాఖ్యానం అనేవి సంస్కృతంలో చేసిన రచనలు. గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాయడం, గురు పరంపర పదార్థ ప్రకాశిక అనే సంస్కృత వ్యాకరణ కారికలను రచించాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, తమిళం, కన్నడ, హిందీ వంటి అష్టభాషల్లో పాండిత్యాన్ని సంపాదించాడు. అంటే 8 భాషల్లో పాండిత్యాన్ని సంపాదించాడు. సంగీతం, సాహిత్యం, వైద్యం, పత్రికా నిర్వహణ, గ్రంథాలయ నిర్మాణం, విజ్ఞాన ప్రచారణే గ్రంథమాల స్థాపన మొదలైన వైవిధ్య అంశాలలో కృషి చేశారు. లండన్ విద్యార్థి కథ 1927లో సుజాత పత్రికల్లో ప్రచురితమైంది. అంటే సుజాత పత్రికల్లో ప్రచురితమైన కథ పేరు ఏంటిదంటే లండన్ విద్యార్థి అనే కథ 1927లో ప్రచురితమైంది. ఒద్దిరాజు రాఘవ రంగారావు 1973వ సంవత్సరము మే 17వ తేదీన పరంపదించారు. ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ముదిగంటి సుజాత రెడ్డి సంకలనంలో వచ్చిన తెలంగాణ తొలితరం కథలు అనే గ్రంథం నుంచి ప్రస్తుత పాఠ్యభాగాన్ని స్వీకరించారు. ఇక ఈ కథా నేపథ్యం చూసినట్టయితే బ్రిటిష్ పరిపాలన ప్రభావంతో భారతీయులకు లండన్లో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అంటే మన భారతదేశము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న ఒకప్పటి దేశం కాబట్టి బ్రిటిష్ వారి వేష భాష, తర్వాత వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానం ఇవన్నీ మన ఇక్కడ వాళ్ళు తెలుసుకున్న తర్వాత లండన్లో చదువుకోవాలనే కోరిక ఆ రోజుల్లో మన భారతీయుల్లో కూడా కలగడం, లండన్ వెళ్ళిన విద్యార్థులు ప్రయోజకులుగా, నిష్ప్రయోజకులుగా అంటే 2 రకాలుగా భారతదేశానికి తిరిగి రావడం ఒద్దిరాజు రాఘవ రంగారావు గ్రహించాడు. అంటే అక్కడికి వెళ్ళి కష్టపడి చదువుకున్న వాళ్ళు ప్రయోజకులు అవుతారు, అక్కడ వ్యసనాలకు లోనైన వారు నిష్ప్రయోజకులు అవుతారని గమనించాడు. భారతీయుల భాష, ఆహార్యం, ఆచార సాంప్రదాయాలకు పాశ్చాత్యుల జీవనశైలికి మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. అదేవిధంగా ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా భావించేవారు. విద్య కోసం లండన్ వెళ్ళిన భారతీయ విద్యార్థులు మనసుల్లో భిన్న అస్తిత్వాల సంఘర్షణ అనేది ఉండేది. అంటే వీరు వారి మనసులో విభిన్నమైన ఘర్షణలు అనేవి జరిగేవి. అంటే అక్కడ భారతదేశ వాతావరణానికి, అక్కడ లండన్లో ఉన్న వాతావరణానికి, ఇక్కడ అలవాటు పడడానికి వాళ్ళు చాలా ఘర్షణ పడేది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయో సమాజానికి తెలియడానికి లండన్ విద్యార్థి కథ రాశాడు. ఇది అన్ని కాలాల ప్రజలకు అనువర్తింపజేయడం విశేషం. అంటే వీరు అప్పట్లో 1970లలో ఈ కథను రాసినప్పటికీ నేటి కాలంలో కూడా డాలర్ పైన మోజుతో ఎంతో కష్టపడి భారతదేశంలో చదివి విదేశాలలో సేవలు చేయడానికి వెళ్ళడము, ఈ వెళ్ళిన తర్వాత ఇక్కడ జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను, అదేవిధంగా పుట్టి పెరిగిన ఈ నేలను మర్చిపోయి అక్కడ వ్యసనాలకు లోనయ్యి అక్కడ జీవితం అలవాటు చేసుకొని నేటి కాలంలో కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే అన్ని కాలాలకు వర్తించే విధంగా రాశారు. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే ఈ పాఠ్యభాగంలో పాత్రలు గురురావు, రామాచారి, విశ్వనాథం, లతీఫ్, మిస్ కొంగ దొరసాని. ఇక్కడ గురురావు కుమారుడు తుకారాం, ఇతన్నే మిస్టర్ తూ అంటాం. తర్వాత మిస్ కొంగ అని మిస్సెస్ తూ అని అనేవారు. ఈ విధంగా ఈ పాత్రలు ఉన్నాయి. ఇక్కడ గురురావు గొప్ప జమీందారుడు. అతని మిరాసి గ్రామములు పల్లెలగుబట్టి పల్లెల యందు ఉండుటకు ఇష్టపడలేక పట్టణం నివాసం చేయసాగిన. అంటే పల్లెటూళ్ళలో ఉండకుండా పట్టణానికి వెళ్ళిపోయాడు. పల్లెల అధికారం అంతయు దివాను గారు నడిపెదరు. అనగా దివాను గారే జమీందారు గారు. జమీందారు గారే దివాను గారి వలన భూతాదిపూర్వకంగా జీవించు నౌకరు ఎవని సొమ్ము వానికి నష్టం కాకుండా అభివృద్ధి కావాలని అని మనసు నుండును. కానీ ఇతరుకేమి, జమీందారుని జమీను చెడితే దివానికేమి, బాగుపడితే దివానికేమి. ఊరు పాయే హుసేన్ సాహిబు అంటే పోతే పాయే
బడే సాహెబ్ అన్న సామెత. అంటే ఎవడెటు పోతే మనకేంది, ఆ దివాను వాడికి పన్నులు రావాలే అన్నట్టు ఈ సామెత ఎవరెరుగంది. అంటే చెరువులు మరమ్మతులు చేయించుట, బావులు తీయించుట, కాలువలు కట్టించుట మొదలైన సౌకర్యములు రైతులకు కలగజేయటం ఏమీ లేదు. అంటే వాడు ఆ రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా వారి నుంచి పన్నులు వసూలు చేయటం. కానీ ఎండలో నిలవబట్టి మీద బండలెత్తి మాఫీ రకం అను పేర లేక సేద్యమైనా కాకుండా శిస్తు వసూలు చేయటం ఆయన పని. దివానుకు దయవచ్చి సిద్ధం చేసినంత రకముతో పట్టణంలోని సౌఖ్యపడట గురువుగారి పని. అంటే రైతులకు ఎలాంటి సౌకర్యాలు కలిగించకుండా ఎవరెక్కడ చస్తే మనకెందుకు, పన్నులు మటికి వసూలు చేసుకునేవారు. ఆ పన్నుల్ని పెద్ద గురువైన వారికి పంపడం ద్వారా ఆ గురురావు గారికి పంపితే అతను దగ్గర పట్ల టౌన్లలో ఉండి ఆ కుటుంబంతో సరదాగా గడుపుతుండేవాడు. అయితే ఈ గురురావు రైతుల విషయంలో, జమీను విషయంలో ఎట్లా ఉన్నా తల్లిదండ్రుల మాట జవదాటేవాడు కాదు. భార్య అయిన పరమ ప్రేమ. ఆవల ఎన్ని పనులున్నాను తండ్రి పిలుపు వచ్చిందంటే అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళేవాడు. ఎంతమందిలో ఉన్నా తండ్రి వచ్చినాడంటే లేచి నిలబడి తండ్రి ఆజ్ఞ అయ్యే పర్యంతం కూర్చునకుండేవాడు. ఈ గృహ లక్షణముల బట్టే గురురావునకు నగరమున కీర్తి విస్తరించిపోయింది. అంటే ఇతను తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమను బట్టి ఆ నగరంలో అందరూ ఇతనికి రెస్పెక్ట్ ఇచ్చేవారు. అయితే కీడులో మేలంటే ఇదే. మొగలికి ముళ్ళు, చంద్రునకు నలుపు, చందనపు చెట్టునకు పాము, ఒక మంచికి ఒక చెడ్డ తగిలించే ఉంచినాడు దేవుడు. అయితే ఈ మంచి చెడ్డలు కలిసినప్పుడు మంచి ముందర చెడ్డ మాట పడి ఉంటుంది. కాబట్టి చంద్రుని నలుపెవ్వనికి కావాలి. ఆహా, వెన్నెల ఎంత మంచిగానున్నదయా అని అందరూ. గురుగారి రైతుల గతి ఎవడు చూసిపోయినాడు, గురురావెంత మంచివాడయ్యా అని మాత్రమే అందరూ. ప్రపంచ ధర్మమే అది. అంటే మంచిని మంచి అని ఎవడండడు, చెడును కూడా మంచిగా చూపిస్తారు. పూర్వం ఒక కవి ఇచ్చిన గీతం ఇక్కడ చూసినట్టయితే, బొగ్గు వజ్రమే రెంటికి పుట్టు ఒకటి, గుణము చేత రూపములు వేరు గూర్చుకొనును, కాంతియు క్రయంబు నట్టులే కలిగియుండు, కానగురు ధారణం ప్రధానమరయా. అంటే బొగ్గు, వజ్రము ఇవి రెండు కూడా మట్టి నుంచే పుట్టాయి. అంటే వాటి గుణము చేత అవి వాటి లక్షణాలను కూర్చుకున్నాయి. తర్వాత కాంతియు క్రయంబైనట్లే కలిగియుండు, కాన గుణాధారంబే ప్రధానమగును. ఇప్పుడు మట్టిలో పుట్టిన బొగ్గు, అదే మట్టిలో నుంచి వచ్చిన వజ్రము, ఇవి రెండిటి బొగ్గేమో నలుపు రూపం, వజ్రమేమో మెరిసే గుణం ఉండటం చేత అది దాని గుణం చేత అది గౌరవాన్ని పొందింది అని చెప్పినాడు. పాల సముద్రములలో హాలాహలం పుట్టినది, హిరణ్యకశిపుని కడుపున ప్రహ్లాదుడు పుట్టాడు. అంటే మంచిలో చెడ్డ పుట్టుట, చెడ్డలో మంచి పుట్టుట ప్రపంచ ధర్మం. మంటిలో బంగారం పుట్టిందే కానీ గని నుండి తవ్వి మళ్ళీ మంటిలో వేసినా మన్నైపోతుంది. అంటే మంచిగా కరిగి తంపివేస్తే 16 వన్నెల బంగారం అవుతుంది. 2 సార్లు కంసాలి ఇంటికి వెళ్ళి వస్తే మన్నవుతుంది. ఈ ప్రకారంగా మనకు ప్రకృతి ఎన్నో గుణపాఠాలను నేర్పుతూనే ఉంది. అదేవిధంగా గురురావు గారికి కుమారరత్నం కలిగినాడు. రూపమేమైనా లోపమా, గుణమేమైనా లోపమా, తెలివి ఏమైనా లోపమా, నగరంలో చదివినాడు. బిఏ పాస్ అయినాడు, అంటే డిగ్రీ పాస్ అయినాడు. సెకండరీ చదువుతున్నప్పుడే వివాహం కుదిరింది. వాడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే వాడికి మ్యారేజ్ చేశారంట. ఇక కావలసింది ఏమిటి, బ్రతుకు తెరువునకు మార్గం కలదు. ఇక వృత్తి విద్య అంత అవసరం లేదు, కానీ అంత మాత్రం తృప్తి ఎక్కడిది. వృత్తి విద్య ఉంటేనో అది మాత్రం దేశమున లేదా వైద్యము చదవవలనన్న ఎండి మటుకు ఇక్కడనే కలదు. న్యాయవాదములు ఎల్బి మటుకు ఇక్కడనే కలవు. ఇట్లనే అన్నీయూ ఇక్కడనే కలవు. ఎంత చదివి ఎంత జ్ఞానం ఆర్జించినను సీమకు వెళ్ళి వచ్చిన దర్జాయే వేరు. అంటే ఫారెన్కి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చినప్పుడు ఆ దర్జాయే వేరు. అంటే సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నట్టు. రామాచారి, విశ్వనాథ శర్మ, లతీఫ్ సాహెబ్ మొదలైన వారలు కొందరు గురురావు గారింట ఒకనాడు కూడిరి.
పైవారంతా నగరంలో ఉద్యోగము న్యాయము చేయుచు కాలం గడిపే గౌరవనీయులే. వారందరూ కూడా గురురావు గారి కుమారుడకు తుకారాం గారి విద్యాభ్యాసమును గూర్చి చర్చ చేయుచుండ్రు. అంటే ఈ రామాచారి విశ్వనాథ శర్మ, లతీఫ్ సాహెబ్ వీళ్ళంతా కూడా ఈ తుకారాం యొక్క విద్యాభ్యాసం గురించి ఊళ్ళో చర్చ చేసుకునేవారు. ఈ దినములలో లండన్, కేంబ్రిడ్జ్ మొదలగు విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళకే కీర్తి ప్రతిష్టలు కానీ మన దేశ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళకు గౌరవం లేదని రామాచారి గారు అండ్రి. అంటే ఎంతసేపటికు విదేశీ మోజు వల్ల భారతదేశంలో భిన్న సంస్కృతులు కలిగిన ఈ భారతదేశంలో ఇక్కడ చదివిన విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికి గౌరవం లేదని, విదేశాల్లో చదివించాలని ఈ రామాచారి తుకారాంను చూసి కలలు కంటున్నా. అయితే మా తుకారామును ఎక్కడికో తోలించవలను అని గురురావు గారండి. సీమ చదివే పాడండి. మన ఆచార వ్యవహారాలు బొత్తిగా పాడు కావడమే కాక పిల్లలు మళ్ళీ మనకు అక్కర రాకుండా అయ్యొస్తారు. ప్రతి సంవత్సరం ఇండియా నుండి 200 మంది విదేశాలకు వెళ్ళి డబ్బంతా పాడు చేసి వస్తున్నారు కదా. వారిలో ఇండియాకు వచ్చి వెలగబెట్టింది ఏమిటి అని విశ్వనాథ శర్మ నుడివేడు. సీమ బారిస్టర్లకు గౌరవం ఎక్కువమండి అని రామాచారి వక్కాణించాడు. అంటే మన భారతదేశంలో చదివిన వారికంటే విదేశాలలో చదివిన వారు అలాంటి వాటిలో బారిస్టర్లకు ఎక్కువగా గౌరవం ఉంటుందని వక్కాణించాడు. పల్లూడగొట్టుకొనుటకు పర్వతానికి పోయినారట. రాయి కొరకు ఇన్ని వేలు ఖర్చు చేసి సీమకు పోయి మళ్ళీ వకాలతయ్యన మొన్న ఒక బారిస్టరు ముక్తారునామా తీసుకొని వచ్చిన సువన్ దర్జా వకీలుతో వాదించలేక గుటకలు మింగినాడు. మన దేశంలో చదివిన వకీళ్ళు పిడుగుల్లాంటి వారు లేరనా? సీమకు పోయి వస్తే షోకులకు ఖర్చులు ఎక్కువ చేయడం తప్ప తక్కిన వారిలో ఎందుకు పనికిరారు అని శర్మ తీక్షణంగా పలికెను. అంటే భారతదేశంలో చదివిన వారిలో కూడా గొప్ప గొప్ప వకీళ్ళు ఉన్నారు. అంతేవిధంగా విదేశాలకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి అక్కడ చదివినప్పటికీ భారతదేశంలో ఉన్న టాలెంటెడ్ పీపుల్ లాగా అక్కడ చదివి వచ్చిన వాళ్ళు అంతగా మారలేకపోతున్నారని చెప్తున్నారు. సీమకు పోయి వచ్చిన వాళ్లకు తెల్లదొరసాన్లు తమ డ్యాన్సుల్లో నిరాటంకంగా నేర్చుకుంటారు. తక్కిన వారికి ఎంత పాండిత్యం ఉన్నను చేర్చుకొనరు. ఇది ఒక సదుపాయం అని లతీఫ్ సాహెబ్ అనెను. అంటే విదేశాల్లో చదివిన వారికే తెల్లదొరసాన్లు కానీ గౌరవం ఇస్తారని చెప్తున్నారు. సరే, ఎలుకను బట్టుటకు గుట్టదైవినారట. దొరసాన్ల ఆటలలో చేరుటకు 1000 రూపాయలు పాడు చేసుకుని సీమకు పోయి రాకడయా బాగు. ఈ పోగు విద్యార్థులు సీమకు పోయి తెచ్చడి యోగ్యత ఏమి? వాయు విమానముల చేయు నేర్ప, మోటారు బండ్లు చేయు నేర్ప, తొదకు కుట్రపు మిషన్లో సూదిని చేయు తెలివి సైతము కొని వచ్చుటకు లేదు. ఇది ఏమి తెచ్చేదంటే ఇంటగల ద్రవ్యమంతయు వ్యయము చేసి దరిద్రపు పెద్దమ్మ వారిని తెచ్చుకొనడు. ఒక్కడైతే దానికి తోడు శేషభాగము గుల్ల చేటుకు సీమ దొరసానానికి తెచ్చును. ఇంతకంటే విశేషమేమియో నాకు కనపడలేదని శర్మ పరిహసించాడు. అంటే ఇక్కడ చదివినప్పటికీ విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యామోహాలకు పోయి ఆ ఇంగ్లీష్ దొరసాన్లకు ఉన్న డబ్బంతా తగలేసి సరదాలకు ఖర్చు పెట్టి చివరికి భారతదేశం వచ్చినప్పటికీ ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను కూడా తగలేసి వ్యసనాలకు లోనయ్యేవారు ఎందరో మంది ఉన్నారని చెప్తున్నారు. అందరంతేనా? కొందరు నీతిగా మెదిలి వచ్చుట లేదా? మీ అబ్బాయిని తోలించి చూడండి. కుర్రవాడు మంచి తెలివితేటలు గలవాడు, వినయ విధేయతలు మంచిగా గలవు, చెడిపోకూడదు అని రామాచారి నుడివాను అంటే చెప్పాడు. అంటే ఈ విధంగా తయారయ్యారని చెప్తున్నారు కదా, ఒకసారి మీ వాడిని కూడా పంపించండి అని చెప్తున్నారు. మంచి మనసుంటే ఎక్కడికి వెళ్ళినా ఏమి పర్వాలేదని లతీఫ్ సాహెబ్ చెప్పాను. గురువుగారు, పిల్లవాణిని పంపించడం నాకెంత మాత్రమో నచ్చదు చూడండి. ఈ వినయ విధేయతలు మారి వ్యర్థుడై రాకుంటే నా పేరు తీయించుకుందును. పోయినందుకేదో పరీక్షలలో నెగ్గినట్లు కమ్మలు తెచ్చుకొనకపోడు. ఆ కమ్మలతో రాగానే కడుపు నిండదు. మళ్ళీ ఇక్కడ తంటాలు పడి జీవనోపాధి మార్గం కల్పించుకోవాల్సి ఉంటుంది. చూడండి, వాళ్ళకు పైసా ఖర్చు లేకుండా ఆ తంటాలు ఇక్కడ పడితే బాగని నా అభిప్రాయం.
పిల్లవాడంతగా చెడడు అని శర్మ చెప్పి ఊరకుండెను. అంటే ఏది ఏమైనప్పటికీ విదేశాలకు పంపడం కంటే కూడా మన దగ్గర కూడా చదివితే గొప్పవాడు కావచ్చని అంటున్నాడు. ఎవరెంత చెప్పినను గురురావు గారికి తుకారమును సీమకు పంపి తీరవలని అని నిశ్చయించుండెను. కావున తదితరులు మాట నెగ్గలేదు. అంటే ఎవరెన్ని చెప్పినప్పటికీ ఈ గురురావు ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడైన తుకారాంను విదేశాలకు వెళ్ళి అక్కడ చదివి తీసుకురావడమే ఇది మనసులో బలంగా నాటుకుపోయింది. ఇక తుకారాం లండన్ విశ్వవిద్యాలయంలో చేరను. ఇండియా నుండి వచ్చేటి వారంతయు ఏ రాజులో ఏ కోటీశ్వరులో అని అక్కడి వారి విశ్వాసం. ఎట్లయినను గౌరవం సంపాదించుకునే వాళ్ళని వారు వీరిని భాగ్యవంతులు అనుకొని ఉండేవారు. అనా చీటీ వేసి ఆత్మారాం స్టేట్ వద్ద ప్రాంసరీ రోడ్డు వ్రాసి చేయుచున్న వైభవానికి పాపము వారలకే మెరుక. ఇదిగాక ఇక్కడి నుండి చదువుబో వారలొకల్లో బిడ్డనో కొడుకునో కని లేక ఈడీరిన పెండ్లామని ఇంట నుంచి చనియుదురు. అంటే వారు పెళ్ళైనా చేసుకొని ఇక్కడ ఈడేరిన భార్యని ఇక్కడ ఈ అత్తవారింట్లో వదిలేసి వెళ్ళేవారు. ఈ సమాచారం అక్కడికి మొదలతో చెప్పలేరు. ఆ దేశమున ఆ కాలమున ప్రాయశः వచ్చిన వారలు అవివాహితులని వారు తలచెదరు. వివాహితులని వారికి తెలిసినచో వారెవరూ దగ్గరకు చేరరు. ఎన్ని తమాషాలు! గాంధీ మహాత్ముని వంటి వారు ఒకరిద్దరు నిప్పచ్చార అవతారాలు అక్కడి రహస్యాలు బట్టబయలు చేస్తే మాకెరకైంది. తాను లండన్ యూనివర్సిటీలో చేరినానని 2-3 విషయాల్లో తంటాలు పడుచున్నానని తనకు సహాధ్యాయులుగా మిస్ కొంగ దొరసాని చేరినదని జాబ్ రాశాడు. లెటర్ రాశాడు తండ్రికి. అన్నీ సరిగాక కొంగ మాట వినగానే గురురావు గుండె గుబాలుమనెను. ఏమి చేయగలడు? తుకారం భార్యకు మాత్రము సమాచారం తెలియకుండా ఆమె ఇక మగడు రాడనియే నిరాశ చేసుకున్నది. అంటే ఈ తుకారాం గారికి పెళ్ళైన తర్వాత భార్యను అక్కడ వదిలేసి వాడు ఫారెన్ వెళ్ళాడు. కొంగా దొరసానికి తుకారం అని పేరు పొడవుగా ఉచ్చారణ సౌకర్యం లేనిదిగా కనిపించెను. కావున ప్రత్యామ్నాయంగా మిస్టర్ తూ అని పేరు వచ్చింది. అంటే ఫారినర్సు ముఖ్యంగా లండన్లో ఉండేవారు వ్యక్తికి మగవారికి ముందున వారి పేరు మిస్టర్ అని పెట్టి ఆ మిస్టర్ అనే పదం వాడి వాళ్ళ పూర్తి పేరు పిలిచేవారు. అదేవిధంగా మహిళలు అయితే మిస్ అనే వాడేవారు. అయితే అదే క్రమంలో ఈ తుకారాం పేరు మిస్టర్ తూ అనే పేరు వచ్చింది. కొంగ దొరసాని కూడా మిసెస్ తూ అని పేరు మార్చుకున్నాను. వారు ఉభయులు మిత్రులు ఎరిగిన వారలు తూ అనసాగిరి. ఇండియా నేను ఎడల తుకారము తూ అనబడుతున్నప్పుడు అభిమాన పడవలనే ఉండేనని. కానీ అది ఇంగ్లాండు. అక్కడ తూ అన్నను మరేమన్నను అభిమాన పడవలసిన అవసరం లేదు. అదిగాక తానొక్కడే తూ అనబడుతున్నాడా? తదనంతటకు మిసెస్ తూ ఒకటి లేదా? ఉభయులు ఏకరీతి తూ తూ అనబడుట ఒక విధమైన గౌరవంగానే ఉండెను. పరీక్షలు ముగిసినవి. తుకారాం గారు పత్రయోగ్యతకు పాత్రుడైనాడు. అంటే కన్వకేషన్కి సిద్ధమయ్యాడు. ఇండియాకు ప్రయాణమైనాడు. మిసెస్ తుకారాం కొంగా దొరసాని తోడు రాదలిచింది. అంటే అక్కడున్న ఇంగ్లీష్ దొరసాని ఈ తుకారంతో పాటు ఇండియా రావాలని కోరుకుంది. కానీ ఇండియాకి ఆమెను తీసుకొచ్చి ఏమేమి పెట్టగలడు? ఇక ముందు తండ్రి డబ్బియునా ఉన్నది పాడు చేయి తెలివి కంటే ఇంకొక తెలివి అతని దగ్గర లేదు. అంటే ఇతను సంపాదించే తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. అక్కడున్న అన్ని దినములన్నీ డిన్నర్లలో, డ్యాన్సులలో, షికార్లలో, డ్రామాలలో, సినిమాటోగ్రాఫర్లో గడిచిపోయాను. ఇక ఏమి యోగ్యత కొరకాదు. అతడు శ్రమపడవలసి ఉండేను. కానీ కష్టమని చేతగాని వాడుగా మారిను. ఇక ముందు ఇండియా వచ్చి సంపాదన మార్గం నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. 4 సంవత్సరములు సీమలో నుండి సంపాదించిన మాయామర్మము, కుట్ర కుహకములు వినియోగించి వెనక నుండి పిలిపించుకుని దగ్గర కొంగ నొడంబడిక చేయి ఈవల బడుసరికి తుకారాం గారికి తల ప్రాణం తోకకొచ్చింది. కానీ ఇండియన్లకు ధైర్యం లేదు, సాహసం లేదు, పిరికి పందలు, ఇక ఆడదాని సాధలేరు అని కొంగ పోట్లు తలవాయినట్లు తినక తప్పలేదు. చేజేత అనుభవించక ఎవనికి తప్పదు. అంటే ఇండియా వారి గురించి ఈమె కొంగ దొరసాని ఇండియాకు వస్తానంటే వీడు ఏం పెట్టి సాత్తం అని ఇన్ని వివరాలు చెప్పినప్పుడు ఆమె ఇతని పట్ల ఏర్పరచుకున్న ఒక భావన.
క్యాష్ బ్యూటీ అను పడవ బొంబాయి రేవులో దిగినది. గురురావు 2 దినముల ముందే బొంబాయికి దివాన్ గారి యుక్తము వచ్చి రేవునకు బోవు టికెట్ కనుక్కొని ఉండెను. పడవ వచ్చినదని తెలిసింది. 4 సంవత్సరముల నుండి చూడక కండ్లు కాయలు కాచినట్లుండే. ఎప్పుడు కొడుకును చూచెదనాయని మనసునున్నను గురురావు రేవునకు పరిగెత్తుకొని వెళ్ళాను. ఇంకను తుకారం పడవ నుండి దిగలేదు. 2-3 దినములు పడవల్లోనే విశ్రాంతి గొనుకొను. మొదలే తానేగుట బాగుండదనియో లేక మరే కారణమునో దివానును పంపించాను గురురావు. అంటే సుఖవంతమైన జీవితం గడిపొచ్చిన ఈ తుకారాము పడవ ఆ ఒడ్డుకు చేరినప్పటికీ 2-3 రోజులు పడవలోనే రెస్ట్ తీసుకున్నాడు. దివానులోకేవి మీ తండ్రి నిన్ను చూడటకు రేవులో ఉన్నాడని చెప్పాను. హో, దిస్ ఈజ్ నాట్ మై లీజర్ టైమ్, ఆస్క్ హిమ్ టు కమ్ అట్ 5 అని అన్నాడు. అంటే ఇది నా విశ్రాంతి సమయం కాదు, అతన్ని రావాలంటే సాయంత్రం 5 తర్వాత రమ్మని చెప్పాడు. ఇది విశ్రాంతి సమయం కాదు, సాయంకాలం 5 గంటలకు రమ్మని పిలుస్తున్నాడు. సీమకు పోయి ఎంత గౌరవ మర్యాదలు నేర్చుకుని వచ్చాడు, ఎంత ప్రేమ విశ్వాసాలు నేర్చుకుని వచ్చినాడు. తండ్రి గది గుమ్మం వద్ద నిలిచి ఉండి తనను చూడమన్నప్పుడు వలసిన మాట ఇదేనా? అంటే ఒక తండ్రి గారు కొడుకుని చూద్దామని వచ్చినప్పుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యే బదులు ఇది లీజర్ టైం, నాకు విశ్రాంతి టైము, ఏదైనా ఉంటే సాయంత్రం నా 5 తర్వాత వచ్చి కలవమని అంటే అవాక్కయ్యాడు తండ్రి. 4 సంవత్సరముల శిక్షకు ఫలమా ఇది అనుకుని గురురావు గారి వద్దకు వచ్చాను. కానీ మంత్రికి చెప్పుటకు నోరెక్కడగలదు. కుమారుడు అన్న మాటలే నోటితో చెప్పగలరు. మంత్రి ఇంకా సీమను దాటి వెళ్ళి రాలేదు కదా, సరిచూచెదను, యుక్తి చేయనిది కుదరదని గురురావు వెంట నిడుకొని పోయాను. తండ్రి వెళ్ళు వరకు కొడుకు పడుకొని ఉండను. తండ్రిని చూసిన పిమ్మటైనా లేచి ప్రత్యుత్థానము చేయలేదు. తండ్రికి పట్టరాని దుఃఖం చేత కొడుకుపై పడి దుఃఖించను. ప్రేమ విశ్వాసముల నడుమ పెరిగినవాడు తండ్రి. నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానం నింపుకొని వచ్చినవాడు కొడుకు. ఉభయులకు ఎంత తారతమ్యాలు! అమ్మ బాగున్నదా, తమ్ముడు చదువుకుంటున్నాడా, కోడలు అక్కడే ఉన్నదా అను కుశల ప్రశ్నలు ఏవీ లేవు. మేట నొక్కిన సిడివలే తటాలున లేచి గదిలో ఒక మూలన షూ 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 అని ఈలబాడుచు నిలుచుండెను. ఈ చర్యను చూసి తండ్రికి మరింత దుఃఖం వచ్చింది. కానీ కడుపు తీపి చెడ్డది. మాలిన్యము కదలనేను లేనట్టు దోచును. ఈ చర్యనంత సహించుకొని తుకారం బసకపోదాంరా, వంట సిద్ధంగానున్నదని పిలిచాను. కొడుకుతో కలిసి తినక తండ్రికి ఎంత కాలమైనది. దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ అని సాహసించాను. అనగా ఆ భోజనం నాకు సరిపడదని అర్థము. తల్లిపాలు చేదైనప్పుడేమి ఎవడేమి చేయగలడు, తల్లిపాలు చేదైనప్పుడు ఎవడేమి చేయగలడని అనుకున్నాడు. అంటే విదేశాల్లో ఒక 4 సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత తండ్రి అంటే రెస్పెక్ట్ పోయి ఇష్టం వచ్చిన రీతిలో అతను ప్రవర్తించడము తండ్రికి ఏమాత్రము జీర్ణం కాలేదు. సర్వాలంకార భూషితయగు భార్య, అగ్నిసాక్షిగా వివాహం ఆడిన భార్య పడక గదిలోకి వచ్చి నిలిచాను. ఇక భార్య వచ్చింది ఇతని రూమ్లోకి. తుకారాం ఆమెను ఎగాదిగా చూసి హూ ఆర్ యూ ప్లీజ్ అని ప్రశ్నించను. నువ్వెవరు దయచేసి చెప్పు అని అంటున్నాడు. అనగా నీవెవరమైనా అర్థం. ఆ రవంత మొక్క తెలుగును అనలేకపోయానా? 4 సంవత్సరాలకే తెలుగు బొత్తిగా మరచిన, తల్లిదండ్రులు చేసుకున్న భార్యను మరిచిన, మాతృభాషలో మాట్లాడిన మాన హానియ, విదేశంకేకి వచ్చుట అన్న జన్మాంతరం మంది వచ్చుట కాబోలు. అంటే ఎంతోమంది విదేశాలకి వెళ్ళొస్తున్నారు. పుట్టినప్పుడు నేర్చుకున్న మాతృభాష, కనిపించిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యను మర్చిపోయి ఏ విధంగా ఇతని ఇంత ప్రవర్తనకు వాళ్ళు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఆ ఇంగ్లీష్ ముక్కల పాపం ఆ ఇంగ్లీష్ ముక్కల పాపమా బాలకేమరిక. ఈ 4 సంవత్సరాల్లో క్షేమంగానే ఉన్నారా? నన్ను ఎప్పుడైనా తలుచుకుంటురా అని కుశల ప్రశ్నలు వేసినాం. ఈ ప్రశ్న ప్రేమలో పాతివృత్యం ఉన్నదన్నట్లు, కానీ ప్రయోజనమేమి? ఇక తుకారంనకు తెలుగు మాట్లాడక తప్పలేదు. నీవెవరని ప్రశ్నించాను. అయ్యో, నన్నుచున్నారా? మీ భార్యను గానా? మీ రాక కొరకు ఎదురు చూస్తున్నదాన్న కదా? నన్నీ తీరు ఆ వైన మాట అనలేక ఏడవసాగాను.
ఆ ఏడుపునకు హిమాలయం అంతటిది కరిగిపోవలసిందే. కానీ ఇది హిమాలయం గాక అలిఫ్ అయ్యను. ఓ నా వైఫ్ షేమ్ నాకు వద్దు పో అనెను. ఆమెకు అక్కడ కని ఏమీ కలదు. ఆపై ఏడ్చుచూ పోయి అత్తమామలతో నీ సోది చెప్పాను. వారు ఆమెను అనుకరించుట కంటే ఏమీ చేయలేదు. అంటే ఆమె ఏడుస్తుంటే వీళ్ళు కూడా చూసి ఏడుస్తున్నారు. అమ్మ నీ బాధలు నువ్వు చెప్తున్నావు, కన్ని పెంచిన తల్లిదండ్రులను మేము దగ్గరికి వస్తేనే వాడు మమ్మల్ని చేదరించుకుంటున్నాడు, మమ్మల్ని గుర్తుపట్టినట్టు ఏదో ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ మాకు ఈ విధంగా సన్మానం చేశాడమ్మా. నువ్వు భార్యగా అన్నప్పుడు నీకు జరిగిన అవమానం కూడా అంతకు మించిందే అంటూ వాళ్ళు చెప్పి బాధపడ్డారు. 2 పూటలింట ఒక పూట డియాంజలిస్ట్ హోటల్లో భోజనం చేయుచు ఆ ప్రకారము 3 మాసాలు గడిపాడు. అంటే వీడు 3 నెలలు ఉన్నప్పుడు కూడా 2 పూటలు ఇంటికాడు ఉండి ఒక పూట డియాంజలిస్ట్ హోటల్లో భోజనం చేయొచ్చు. ఆ ప్రకారం 3 మాసాలు గడిపాడు. ఒకనాడు బొంబాయికి చెప్పకుండా వెళ్ళినాడు. కారణం విచారించక కొంగ దొరసాని వచ్చినట్లు కబురు రాకడయే మిస్టర్ తూలు కలిశారు. ప్రస్తుతము పిన్న మొదలు పెద్దదాకా వారినందరూ తూ తూ అనే అంటారు. లండన్ నగరంలో రహస్యంగా పెట్టుకొనిన పేర్లు హిందువులకు ఎట్లా తెలిసినవి? వారికి దివ్య జ్ఞానం కలదుగా. ముందు అవకాశం ఉంటే తూ తూ దాంపత్యమని వారి అనంతర జీవితము రాయబడింది. అంటే యాక్చువల్గా వీరి ప్రవర్తనను చూసి ప్రజలు తూతూ అని ఊస్తున్నారు తప్ప అప్పుడు అతడు భ్రమలో పడి ఈయన ప్రవర్తనకి జనం వ్యావగించుకొని తూ నీ బతుకు అని అనే విధంగా వీరిని అంటూ తూ దాంపత్యం అని అంటున్నారు. అక్కడ ఫారెన్ లండన్లో వీరిని పిలిచిన తుకారాంని మిస్టర్ తూ అని పిలిస్తే ఆ షార్ట్కట్ పేరు వీళ్ళకెట్ట తెలిసిందని ఈ సోమవారుడు అనుకుంటున్నాడు. కానీ యాక్చువల్గా వీరిని యావగించుకొని జనం ఇక్కడ తూ అని అంటుంటే వీరు వాళ్ళు దాన్ని ప్రశంసగా తీసుకున్నారు. అంటే ప్రజల వ్యతిరేకత కూడా గుర్తించలేకపోయారు. ఇక ఈ లెసన్లో మొత్తము 5 ప్రశ్నలు ఇచ్చారు. సీమ చదువుపై విశ్వనాథ శర్మ అభిప్రాయం తెలపమన్నాడు. తుకారాంకు లండన్లో ఏమని మారు పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది? గురురావు తుకారాముల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటి? తుకారాం లండన్కి వెళ్ళడం వలన అతనిలో వచ్చిన మార్పు ఏమిటి? లండన్ విద్యార్థి కథలోని ఇంగ్లీషు వాక్యాలను రాయండి అని అన్నాడు. ఇవి 2 మార్కులు మాత్రమే. దీంట్లో కథలోని పాత్రలు చూసినట్టయితే గురురావు, ఈయన జమీందారు, తల్లిదండ్రుల మాట జవదాటినవాడు, పల్లెల్లో ఉండటం ఇష్టం లేక పట్టణానికి మకం మార్చాడు. ఈయన పేరుకు జమీందారే కానీ రైతుల గతి ఏనాడు పట్టించుకోలేదు. అప్పు చేసి మరి కొడుకును లండన్ పంపి చదివించాడు. కొడుకు చేతిలో అవమానించబడిన కడుపు తీపితో భరించాడు. నెక్స్ట్ దివాను, జమీందారు గారి మిరాసి, అధికారమంతయు నడిపేవాడు. సేద్యమైనా కాకుండా శిస్తు వసూలు చేయట ఆయన పని. విదేశాల నుంచి వచ్చిన జమీందారు కొడుకు తుకారాన్ని జమీందారుగా చెప్పగా పిలవడానికి తాను ముందు వెళ్ళి కాదనిపించుకుంటాడు. ఇక తుకారం, జమీందారు గురురావు కొడుకు తుకారం వీడు పై చదువుల కోసం లండన్ వెళ్ళి అక్కడ ఒక దొరసాని మోజులో తాను వివాహితుడిననే సంగతి మరిచి పెళ్ళాడతాడు. జలసాలకు పోయి ఉన్నదంతా ఖర్చు చేస్తాడు. తండ్రిని భార్యను పట్టించుకోకుండా దొరసాని కోసం ఇల్లు విడిచిపోతాడు. రామాచారి, విదేశాలలో చదువుకుంటే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని నమ్మేవాడు. విశ్వనాథ శర్మ, విదేశాల్లో చదువుకోవటం వల్ల మన భారతీయ ఆచార వ్యవహారాలు దెబ్బతిన్నాయని, విదేశీ విద్య కన్నా స్వదేశీ విద్య గొప్పదని నమ్మినవాడు విశ్వనాథ శర్మ. లతీఫ్ సాహెబ్, ఇతను సీమ లండన్ వెళ్ళి వస్తే తెల్లదొరసాన్ల సాంగత్యం దొరుకుతుందని చెప్తాడు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్న ప్రశ్న జవాబులు చూసినట్టయితే సీమ చదువుపై విశ్వనాథ శర్మ అభిప్రాయాన్ని తెలపమన్నాడు. ఇది 2 మార్క్స్కి వస్తుంది. విశ్వనాథ శర్మ జమీందారు గురురావు స్నేహితులలో ఒకరు. గురురావు తన కుమారుడు తుకారాన్ని విదేశాల్లో చదివించే విషయంలో తన స్నేహితులను సలహా అడుగుతాడు. అప్పుడు సీమలో చదువుకోవడం వల్ల మన ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయని, చివరకు పిల్లలు కూడా మనకు అక్కరకు రాకుండా అయి వస్తారని చెప్తాడు. డబ్బు పాడు చేసుకుంటారని, సత్తా ఉండాలే కానీ మన దేశీయ విద్య విదేశీ విద్యకి ఏమాత్రం తక్కువ కాదని తన అభిప్రాయాన్ని చెప్పాడు విశ్వనాథ్ శర్మ.
తుకారాంకు లండన్లో ఏమని మారుపేరు వచ్చింది, ఎందుకు వచ్చింది? తుకారాంకు లండన్లో మిస్టర్ తూ అని మారుపేరు వచ్చింది. దానికి కారణం లండన్ యూనివర్సిటీలో తుకారాంకు సహాధ్యాయి అయిన కొంగా దొరసానికి తుకారాం అను పేరు పొడవుగా ఉచ్చారణకు సౌకర్యంగా లేనిదిగా కనిపించడం ద్వారా కనుక తుకారం అనే పేరుకు బదులుగా కొంగ దొరసాని తుకారాన్ని మిస్టర్ తూ అని పిలిచేది. అలా తుకారం తూ అయ్యాడు. ఇక మూడో ప్రశ్న, గురురావు తుకారంల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటి? గురురావు తల్లిదండ్రుల మాట జవదాటినవాడు, భార్య మీద ప్రేమ గలవాడు. అవతల ఎన్ని పనులున్నా తండ్రి పిలుపు వచ్చిందంటే అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళేవాడు. ఎంతమందిలో ఉన్నా తండ్రి వచ్చాడంటే లేచి నిలబడి తండ్రి ఆజ్ఞ అయ్యే వరకు, అంటే తండ్రి అతని వైపు చూసి కూర్చొని చెప్పే వరకు కూడా కూర్చునేవాడు కాదు. కొడుకు తుకారాముని విదేశాల్లో చదివించి గొప్పవాణి చేయాలని కలలుగన్నాడు. కానీ పాల సముద్రంలో హాలాహలం పుట్టినట్లు గురురావుకు తుకారం పుట్టాడు. అంటే తండ్రి ఆలోచనలకు రీచ్ కాని కొడుకుడు. తండ్రి తుకారం కోసం అప్పు చేసి మరి పై చదువుల కోసం విదేశం పంపితే అక్కడ తుకారం డిన్నర్లని, డ్యాన్సులని, షికార్లని, డ్రామాలని, సినిమాలని కాలం గడిపాడు. తనకు అంతకుముందే పెళ్ళి అయినా రహస్యంగా ఓ దొరసాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తండ్రిని కలవడానికి ఇష్టపడ్డు. ఆఖరికి తండ్రి వచ్చి ఎదురుగా నిలబడినా గౌరవం ఇవ్వడు, క్షేమ సమాచారాలు అడగడు. తండ్రి భోజనానికి ఇంటికి రమ్మని అడిగితే ఆ భోజనం తనకు సరిపడదంటారు. ఇంటికి బతిమాలు తీసుకొచ్చిన ఎదురుగా ఉన్న భార్యను నీవెవరని అడుగుతాడు. దొరసాని మీద ఉన్న మోజుతో కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కుటుంబాన్ని విడిచిపోతాడు. దీంతో ఇది తుకారం వ్యక్తిత్వం. ప్రేమ విశ్వాసాల మధ్య పెరిగినవాడు గురురావు, నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానం నింపుకున్నవాడు తుకారం. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి. నాలుగో ప్రశ్న, తుకారం లండన్ వెళ్ళడం వల్ల అతనిలో వచ్చిన మార్పు ఏమిటి? తుకారం జమీందారు గురురావు కొడుకు. పై చదువుల కోసం లండన్ వెళ్ళినంత తుకారం కాలాన్నంతా డిన్నర్లలో, డ్యాన్సుల్లో, షికార్లలో, సినిమాటోగ్రాఫ్లలో గడిపాడు. కష్టమంటే ఏమిటో తెలియకుండా కాలం గడిపాడు. తండ్రి ఇచ్చిన డబ్బులతో 4 సంవత్సరాలు సీమలో ఉండి విద్య ఎంత నేర్చాడో తెలియదు కానీ మాయామర్మం, కుట్ర, మోసం మాత్రం బాగా వంటబట్టింది. నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానముని నింపుకొని తండ్రికి కడుపు కోత మిగిల్చాడు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఇంటి గురించి కానీ, కుటుంబం గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేదు. తల్లి తండ్రి పట్ల గౌరవం కానీ, భార్య పట్ల ప్రేమ కానీ లేదు. ఆఖరికి తినే తిండిని కూడా దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ అంటున్నాడు. 4 సంవత్సరాలకే తెలుగు బొత్తిగా మర్చిపోయిన వాడిగా ప్రవర్తించాడు. చివరకు దొరసాని మోజులో పడి కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను కూడా విడిచి వెళ్ళాడు తుకారం. విశ్వనాథ శర్మ చెప్పినట్లు పిల్లలు మళ్ళీ మనకక్కరకు రాకుండా అయి వస్తారు అన్నది 100% తుకారం విషయంలో జరిగింది. ఇలా తుకారం దొరసాని చేత మాత్రమే కాక అందరి చేత తూ అనిపించుకునేలా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. 5వ ప్రశ్న, లండన్ విద్యార్థి కథలోని ఇంగ్లీష్ వాక్యాలను రాయండి. హో దిస్ ఈజ్ నాట్ మై లీజర్ టైమ్, ఆస్క్ హిమ్ టు కమ్ అట్ 5. ఇది విశ్రాంతి సమయం కాదు, సాయంకాలం 5 గంటలకు రమ్మనండి తుకారం దివాన్తో చెప్పాడు. దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ, ఆ భోజనం నాకు సరిపడదని తుకారం తన తండ్రితో అన్నాడు. హూ ఆర్ యూ ప్లీజ్, నీవెవరివి అంటూ తుకారం తన భార్యతో అన్నాడు. ఇవి మనకు ఫైనల్ ఎగ్జామ్లో 9వ బిట్టు కింద మొత్తము 8 ప్రశ్నలు ఇస్తారు. 8 మీరు 5 మాత్రమే రాయాలి. 5 రౌండ్ల 10 మార్కులు. ఉపవాచకం మొత్తం చదువుకున్నట్లయితే 10 మార్కులు వస్తాయి. లండన్ విద్యార్థి అనే పాఠ్యభాగం వద్దిరాజు రాఘవరంగారావుచే రచించబడిన ఈ పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశము, ప్రశ్న జవాబులకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.